గత ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం లేదని, సమస్యలు పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోయిందని ఏపీ ఎన్ఓ నూతన అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కొత్త కార్యవర్గ సభ్యులు ప్రకటించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువు తీరింది. సంఘం అధ్యక్షుడిగా విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శిగా డివి రమణతో పాటు కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడ జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రామారాయుడు సభా వేదికపై ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం విద్యాసాగర్ను ఉద్యోగులు సత్కరించారు. 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన జగన్నాథ రథచక్రాలని కదిలిస్తున్నామన్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక అడుగు ముందుకేసుకుని వెళ్తున్నాం. అందుకని I will not say it is a great journey, but definitely I can say it is a good journey with a good intention. 2.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనకు వేతన సవరణ చేసే పరిస్థితి లేదు. మనకు న్యాయపరమైన హక్కు అయిన పిఆర్సీని, దాని వేతన కమిటీ చైర్మన్ వేర్చడంలోని మీ మనోభావాన్ని, మీ ఆందోళనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తోచా తప్పకుండా యథాతథంగా తీసుకెళ్లడంలో ఎక్కడ వెనకడుగు వేసేది లేదు అని చెప్తున్నాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన 6 ఏళ్ల బకాయిలను సీఎం చంద్రబాబుతో చర్చించి ఉద్యోగుల ఖాతాల్లో 1,300 కోట్లు వేయించామని విద్యాసాగర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై పెట్టిన 3,600 కేసుల్లో 70 తప్ప మిగిలినవి పరిష్కారమయ్యాయని గుర్తు చేశారు. త్వరలోనే మెడికల్ బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని విద్యాసాగర్ తెలిపారు. దాంతోపాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపైన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. 3,600 కేసులు ఉద్యోగులు బనాయించున్నాం. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం, డీజీపీ దగ్గరికి వెళ్ళాం. అందులో 70 కేసులు తప్పితే మిగిలిన కేసులు అన్నింటినీ ఇప్పటి వరకు పూర్తిగా ఎత్తి వేయించగలిగామనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం. 3.5 సంవత్సరాలుగా లేని ఒక్క అడుగుని ముఖ్యమంత్రి భయంగా వచ్చి నేను 27 మీద ఎత్తి వేస్తున్నాను అని చెప్పించిన ఘనత కూడా ఏపీ సంఘాన్ని చెప్తాను. ప్యాకేజ్ రేట్స్ పెరగాలి, స్క్రూటినీ తగ్గాలి, మనం కడుతున్న డబ్బులు డైరెక్ట్ గా వెళ్ళాలి, హాస్పిటల్స్ పేమెంట్ సక్రమంగా జరగాలి. 24 లక్షల మంది కార్డు తీసుకెళ్తే ఇప్పుడు జరుగుతున్న దానికి 60 రోజులు 70 రోజులు ఇచ్చేసుకునే పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయని ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి రమణ అన్నారు. సంఘానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు. 75 ఏళ్ల వేడుకలను త్వరలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సాగర్ గారి నాయకత్వంలో ఏపీ ఎన్జీఓ సంఘం, ఏపీ జేఏసీ ఉరకలేస్తుందనే విధంగా మీరు జిల్లాల్లో చేసినటువంటి కార్యక్రమాలైనా ఏదైతే ఆయన చేయగలరు, ఆయన నాయకత్వంలో ఏపీ ఎన్జీఓ సంఘానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది, పూర్వ వైభవం వచ్చే విధంగా నాయకత్వం పనిచేస్తుందని చెప్పడానికి అన్ని సంఘాలు కూడా యునైటెడ్ గా మీ నాయకత్వంలో పనిచేస్తాం, మీ నాయకత్వంలో ముందడుగేస్తాం, మీ నాయకత్వంలో కలిసి పనిచేస్తామని చెప్పి పరుగులెత్తి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 10న సచివాలయంలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాల్లోనూ సంఘాన్ని బలోపేతం చేసేలా కృషి చేస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ ప్రకటించింది.